వెళ్ళడానికి వీల్లేదు అంటే అవనిని ఇంటికి రమ్మని సగర్వంగా ఆహ్వానించినట్లుగే అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న అక్షయ్ కూడా శ్రేయ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఎలా అంటున్నారు, ఇప్పుడు అత్తయ్య ఒప్పుకుంటారా ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది. బామ్మ వీళ్ళందరూ అలా చూసేసరికి నేను చెప్పింది వింటానన్ను, నేను ఏది అడిగితే అది చేస్తానన్ను, కాబట్టి నేను అడిగింది అదే, అవని ఇంటికి రావడమే నా కోరిక అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ మాటలకి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. నేను ఏది చెప్తే అది చేస్తాను అన్నావు కదా పార్వతి, ఇప్పుడు చెప్పు, నేను చెప్పింది నువ్వు చేస్తావా, నేను అన్న మాటకి నువ్వు అంగీకరిస్తావా అని రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి పార్వతి అయితే ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ కాలు వదిలేసి లేచి నిలబడుతూ ఉంటుంది. ఇక కమలైతే అమ్మ ఒప్పుకుంటే బాగున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ వైపు. ఇక పార్వతి అయితే రాజేందర్ చెప్పిన మాటలకైతే అలా లేచి నిలబడుతూ ఉంటుంది. మీరు చెప్పినట్లుగా నేను అవనిని ఇంటికి పిలవడం జరగదు, అది చచ్చినా జరగని పని, నన్ను చంపాలి, నా ప్రాణం ఉన్నంత వరకు అది నేను జరగనివ్వను, అవనిని ఇంటిలోని చూడడానికే ఇష్టపడను అని చాలా గట్టిగా అంటూ ఉంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు అని గట్టిగా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే నాకు తెలుసు నువ్వు అది ఒప్పుకోవని, నువ్వు అలా ఒప్పుకోవు కాబట్టే నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదు, నేను బయటికి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నాను, మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. మీరు ఎలాగో తనని ఇంటికి రావడానికి ఒప్పుకోరు, నేను తన గురించి సపోర్ట్ చేయకుండా మాట్లాడకుండా ఉండలేను, కాబట్టి నేను తన దగ్గరికే వెళ్ళిపోతాను, నాకు మనశ్శాంతి కోసం నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి దొక్కడం లేదు అని అంటూ ఉంటుంది. పార్వతి అలా అనేసరికి పల్లవి వీళ్ళందరూ అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మయ్య అత్తయ్య మంచి నిర్ణయమే తీసుకున్నారు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళైతే వాళ్ళ అమ్మ తీసుకున్న నిర్ణయానికి షాక్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం మారదు అని చెప్పేసి అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని అయితే ఏంటి వినండి ఆగండి అని అయితే అంటూ ఉంటుంది. ఎంత చెప్పినా మరి నేను వినను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అందరితో అలా అనేసరికి అందరూ అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు. అమ్మ ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక వెళ్ళిపోయేసరికి శ్రీకర్ కమల్ వీళ్ళైతే ఆపడానికి చూస్తూ ఉంటారు. నన్ను ఆపకండ్రా, నన్ను ఆపాలని చూస్తే నా మీద ఒట్టే, నేను బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి వాళ్ళు ఆపకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా బయటికి వెళ్ళిపోతున్న రాజేంద్ర ప్రసాద్ని చూసి పార్వతి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా మీ నిర్ణయం మీదైనా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అనేది అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న నిర్ణయానికి కుమిలిపోతూ ఉంటుంది పార్వతి.